నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. ప్రముఖంగా ఈ ఆదోని మండలంలో కర్నూలు జిల్లాలో స్వయంభూ క్షేత్రాల్లో చాలా తక్కువ. ఆ స్వయంభూ క్షేత్రాల్లో స్వామి శ్రీ భూ సమేతుడైన శ్రీ చెన్నకేశవ స్వామి సంతే గూడ్లూరు గ్రామంలో వెలిశాడు. ఈయనకి సంతానం లేకున్నా, పెళ్లి కాకున్నా, ముఖ్యంగా ఈ స్వామిని వేడుకుంటే ఖచ్చితంగా సంవత్సరం లోపు వాళ్ళకి ఎటువంటి కోరికలు కోరింటారో అన్నీ తీరుస్తాడు స్వామిని. అందుకోసమే మా స్వామి పుట్టినరోజు వేడుకగా మేము రథసప్తమి అనే దినమున, పవిత్ర దినమున ఈరోజు సూర్య భగవానుణ్ణి పూజిస్తే సమస్త దుఃఖాలు తొలుగుతాయి, సమస్త మోక్షము పొందుతారు, సకల రోగాలన్నీ తొలుగుతాయి. స్వామి శ్రీ చెన్నకేశవ స్వామి ఆ సూర్యుని అంశ స్వామి. ఆ కోటి సూర్యులు కలిస్తే ఎంత శక్తి ఉంటుందో మా స్వామి అంత శక్తి గలవాడు. అందుకోసమే ఈ స్వామి స్వయంభుగా వెలిచి ఇక్కడ ఈ మా ఊరిని అంతా పాలిస్తున్నాడు స్వామి. ముఖ్యంగా రథసప్తమి సందర్భంగా స్వామికి కళ్యాణ మహోత్సవం చాలా కనుల పండుగలుగా చేస్తాం. ఈ కళ్యాణ మహోత్సవంలో మొదటి రోజు శ్రీ భూ సమేతుడైన శ్రీ చెన్నకేశవ స్వామికి మొదటగా అభిషేక కార్యక్రమం చేస్తాం. స్నపనాది అభిషేక కార్యక్రమం అనేది చేస్తాం. దాని తర్వాత అంకురార్పణ, శాంతి హోమం, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి మరుసటి రోజున రథసప్తమి రోజున కళ్యాణ మహోత్సవం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఈ కార్యక్రమంలో భాగంగా స్వామి ఒకటే కళ్యాణం చేసుకుంటే చాలదు. ఈ గ్రామ ప్రజలు, ఇక్కడుండే పేద ప్రజలంతా కూడా స్వామి మార్గములో, స్వామి అనుగ్రహంతో కళ్యాణం, వివాహం అనేది జరుపుకోవాలని మా ఆలయ కమిటీ సభ్యులందరూ కలిసి మంచి ఆలోచనతో, పేదవాళ్ళకు ఈ కాలంలో పేదవాళ్ళు పెళ్లి చేసుకోవాలంటే చాలా ఖర్చుతో కూడింది కాబట్టి మేమంతా కలిసి చేద్దామని ఆలయ కమిటీ సభ్యులందరూ కలిసి ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఒక సంవత్సరం 40 అవుతాయి, ఒక సంవత్సరం 20 అవుతాయి, ఒక సంవత్సరం 30 అవుతాయి. ఈ సంవత్సరం 13 పెళ్లిళ్ళు, వివాహాలు చేశాం. అలా ప్రతి ఏటా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఎటువంటి ముహూర్తం అవసరం లేదు. అభిజిత్ లగ్నంలో మాత్రం చేస్తాం. గతమున్ని, ఈ మౌఢ్యమున్ని, ఇవన్నీ అవసరం లేదు. ఖచ్చితంగా ఈ స్వామి రథసప్తమి నాడు కళ్యాణాన్ని ఖచ్చితంగా చేస్తాం. ఈ స్వామివారి ఈ కళ్యాణం అయిపోయిన తర్వాత, ఈ జంటలకు వివాహం అయిపోయిన తర్వాత సాయంకాలం మరలా స్వామివారికి గరుడ సేవ అనేది ఉంటుంది. స్వామివారికి విశేషంగా తిరుమలలో ఎలా జరుగుతుందో అదేవిధంగా ఈ సంతేగుండ్ల గ్రామంలో కూడా విశేషంగా అంగరంగ వైభవంగా చేస్తారు. ఈ స్వామివారి ముందుగా మా ఊర్లో ఉండే ఆడపడుచులంతా కలశాలు అనే వాటిని తీసుకొచ్చి స్వామివారికి హారతి చేసి, దాని తర్వాత స్వామివారిని పల్లకిలో తీసుకుపోయి గరుడ సేవ అనేది ఊరేగింపుతో నిర్వహిస్తారు. నిర్వహించిన తర్వాత స్వామివారికి దేవాలయానికి చేరుకున్న తర్వాత స్వామికి పవలింప సేవ అనేది చేసిన తర్వాత ఇట్టి కార్యక్రమం అంతా ముగిసిపోతుంది. నా పేరు కార్తిక్ దీక్షితులు, ఆలయ అర్చకుని. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. గ్రామం నాది. నేను ఆలయానికి చైర్మన్గా ఉన్నాను. ఈ దేవాలయం మన సంతకూరులో గ్రామంలోని దేవాలయము ప్రాచీన దేవాలయం. దీనిని మేము 10 సంవత్సరాల క్రితము ₹1 కోటి రెనోవేషన్ చేయడం జరిగినది. అప్పటి నుండి ఇప్పటి వరకు బ్రహ్మోత్సవాలు, కళ్యాణోత్సవం అట్లే జరుపుతూ ఉన్నాము. దానికి తోడు సామూహిక వివాహాలు కూడా జరుపుతున్నాము. దీనికి మనము దేవాలయం తరపున తాళిబొట్టు, ముక్కు పుడక, కాలు మెట్టెలు, బట్టలు ఇస్తున్నాము. ఇది ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది. ఇది మన సంతకూరు గ్రామ ప్రజల సహకారంతో అందరి
అందరితో పట్టి తీసుకుని ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాము. ఇది ఒకరిది కాదు, ఇది అన్ని గ్రామ ప్రజలు మొత్తానికి సంబంధించినది. కాబట్టి అందరూ కుల మతాలకు అతీతంగా ఇక్కడ అందరూ సేవ చేస్తా ఉన్నారు. ఇక్కడ అందరికి వచ్చిన వాళ్ళకి పెళ్లి కొడుకుకి పెళ్లి కూతురు తరపున పెళ్లి కొడుకు తరపున ఎవరు వచ్చినా కానీ 3 రోజులు భోజనాలు ఉంటాయి. మొదటి రోజు సాయంత్రము భోజనం ఉంటుంది, మరుసటి రోజు టిఫిన్ ఉంటుంది, మళ్ళీ మధ్యాహ్నం భోజనాలు, రైతులు కూడా భోజనాలు ఉంటాయి. 4 పూటల భోజనాలు ఎంతమంది వచ్చినా కానీ మనం చేస్తూ ఉన్నాము. ఈ కళ్యాణాల ముఖ్య ఉద్దేశం ఏంటి? ముఖ్య ఉద్దేశం అందరూ బాగుండాలని, లోక శాంతి కోసము చేస్తా ఉన్నాము. నా పేరు రాజమోహన్ రెడ్డి.